దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభవందనాలండి. ఈ మంచి శుక్రవారం ఈ రోజులో వేద గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని ధ్యానించి దేవుని సముఖంలో దేవుని ప్రేమను గురించి దేవునికి వందనాలు చెప్పి మనల్ని మనమే దేవుని సముఖంలో అప్పగించి ప్రార్థన చేద్దామండి. హెబ్రీయులకు 2వ అధ్యాయం 9వ వాక్యం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వారిగా ఆయనను చూచుచున్నాము. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసయ్య ఎందుకు ఆ కల్వరి శిలువలో మరణించాలి? ఎవరి కొరకు మరణించాలి? లోకంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి కొరకు ఆయన మరణించాడు. యేసు ప్రభువును తిరస్కరించినా, యేసు ప్రభువును అంగీకరించినా ప్రతి ఒక్కరి కొరకు ఆయన మరణించాడు. ఎందుకు ఆయన మరణించాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వాక్యం చెప్తుంది. బాప్తిస్మమిచ్చు యోహాను ఆయన సాక్ష్యం చెప్పాడు ప్రభువైన యేసయ్య గురించి. లోక పాపమును మోచుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అవునండి, ఆయన లోక పాపాన్ని మోసుకొని, లోక శాపాన్ని మోసుకొని, మనమందరి పాపములను, మనందరి శాపములను, మనందరి దరిద్రములను, మనమందరి వ్యాధులను మోసుకొని ఆ కల్వరి సిలువలో ఆయన మరణించి ఆయన రక్తాన్ని చిందిన అనుభవం ద్వారా వాటిని జయించి మనకు ఆయన విడుదల ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సర్వశక్తుడు. ఆయన మరణించడానికి ఆయన వల్ల అవును, ప్రాణముతో తిరిగి లేయడానికి ఆయన వల్ల అవును. ఆయన సర్వశక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కల్వరి శిలువలో మరణించాడు. 3వ రోజున ప్రాణముతో లేచాడు. ఈనాటికి నీతో నాతో ఆయన ఉంటున్నాడు. నీ హృదయంలో నా హృదయంలో ఉంటున్నాడు. ఆయన చనిపోయిన దేవుడు కాదు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, జీవం గల దేవుడు, ప్రాణముతో ఉండే దేవుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నో పోరాటాలు, నింద, అవమానాలు, ఉపద్రవాలు, వేదనలో గడిచి వచ్చి ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క అటువంటి యొక్క కష్టాల నుంచి మనల్ని విడుదల చేసి ఈనాటికి సాక్ష్యంగా ఆయన నిలిపి ఉన్నాడంటే ఆయన కల్వరి శిలువలో చెందినటువంటి యొక్క రక్తమే. మన కొరకే రక్తాన్ని చెందిన ప్రభువైన యేసయ్యకు మనం ఏం చేశామండి? ఆయన మనసును తృప్తిపరచాలంటే ఈనాటికి మనల్ని మనమే ఆయనకు అప్పగించాలి. ఒకటి. రెండవది, ఆయన యొక్క సువార్తను, ఈ భూలోకంలో ఆయన పుట్టిన విషయాన్ని, ఆయన మన కొరకై మరణించి 3వ రోజున ప్రాణంతో లేచి పరలోకానికి వెళ్ళాడే, తిరిగి రాబోతున్నాడే, ఈ శుభవార్తను సకల ప్రజలకు ప్రకటించడమే ఆయన మనస్సును తృప్తిపరిచేటువంటి యొక్క మార్గం. నా కొరకు దేవుడు మరణించాడే, నేను ఎలాగా రుణాన్ని తీర్చుకోగలను అని మీలో ఒక ప్రశ్న ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, ఆయన మనసును తృప్తిపరచాలంటే ఆయన కొరకు మనం జీవించాలి. అంత మాత్రం కాదు, ఆయన సువార్తను ప్రకటించాలి. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, దేవాది దేవా, రాజాతి రాజా, ఈ రోజులో ఉన్న దేవా, మీరు మా కొరకి కల్వారి సిలువలో మరణించి ప్రాణాన్ని నాయన మా కొరకే కల్వారి సిలువలో ఇచ్చి రక్తాన్ని చెంది మమ్మల్ని కాపాడారు. మమ్మల్ని నాయన పాపం నుంచి విడుదల చేశారు, శాపం నుంచి విడుదల చేశారు, దరిద్రం నుంచి విడుదల చేశారు. మీ బిడ్డలంగా మమ్మల్ని మార్చారు. మీ కొరకే జీవించడానికి మాకు సహాయం చేయండి. ఈ లోకంలో మీ శుభవార్తను నాయన, మీ సువార్తను ప్రకటించడానికి సకల మందికి మీ సువార్తను ప్రకటించి నాయనా మీ యొక్క రాకడను గురించి, మీ రాకడ గురించి అందరికీ ప్రకటించడానికి మాకు సహాయం చేయండి. నా ప్రభువా, మా పాపాలను క్షమించండి, మా అతిక్రమాలను క్షమించండి, మా అవినీతులను క్షమించండి. మీ బిడ్డలంగా మమ్మల్ని మార్చండి, మీ బిడ్డలంగా మమ్మల్ని అంగీకరించండి, మీ రక్తపోట్లో దాచుకోండి. ఈ ప్రార్థనలు నాతో ఏకీభవించి ప్రార్థన చేసేటువంటి ప్రతి ఒక్క కన్నీటిని తొడవండి. ఆ సిలువలో మీరు మరణించినది మీ బిడ్డల యొక్క కన్నీటిని తొడవడానికి, వాళ్ళ యొక్క దరిద్రాన్ని నిర్మూలించడానికి, వాళ్ళ యొక్క దరిద్రాన్ని నిర్మూలించడానికి, వాళ్ళ యొక్క శాపాన్ని నిర్మూలించడానికి, వాళ్ళ యొక్క వ్యాధులను గుణపరచడానికి ఇప్పుడే అద్భుతాన్ని చేయండి. వాళ్ళ జీవితంలో ఒక అతిశయాన్ని చేయండి. వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి.
మీ కృపా కనికరం అపరిమితంగా దిగిరాయి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.